ఐపీఎల్ 2025 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తీవ్రంగా నిరాశపరిచింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటి దారి పట్టింది. 14 మ్యాచ్ల్లో 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ల్లో ఓటమి పాలవడం, కెప్టెన్ సంజు శాంసన్ ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కోవడంతో పాటు షిమ్రాన్ హిట్మైర్, జోఫ్రా ఆర్చర్, తీక్షణ వంటి ఆటగాళ్లు తేలిపోవడం రాజస్థాన్ రాయల్స్ పతనాన్ని శాసించింది. ఈ క్రమంలోనే అప్కమింగ్ సీజన్కు ముందు రాజస్థాన్ తమ జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి ముందు పలువురు ఆటగాళ్లను వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. టీమిండియా వెటరన్ బ్యాటర్ నితీష్ రాణాను రాజస్థాన్ రాయల్స్ వదిలేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 4.2 కోట్లు భారీ ధరకు నితీష్ రాణాను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. మిడిల్ ఆర్డర్లో కీలకమవుతాడని భావించింది. కానీ అతను నిలకడలేమి ఆటతో జట్టుకు భారంగా మారాడు. 11 మ్యాచ్ల్లో 21.7 సగటుతో 217 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతన్ని వదిలేసి నిలకడగా రాణించే ఇండియా బ్యాటర్ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. మెగా వేలానికి ముందు షిమ్రాన్ హిట్మైర్ను రాజస్థాన్ రాయల్స్ 11 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అతడు ఐపీఎల్ 2025 సీజన్లో 14 మ్యాచ్ల్లో 21.73 సగటుతో 239 పరుగులే చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉంది. హిట్మైర్ వైఫల్యం కారణంగా గెలవాల్సిన మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే అతన్ని వేలంలోకి వదిలేసి మరో ఫినిషర్ను ట్రై చేసే ఛాన్స్ ఉంది. అలాగే మెగా వేలంలో తుషార్ దేశ్పాండేను రాజస్థాన్ రాయల్స్ 6.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2023-2024 సీజన్లలో సిఎస్కే తరపున తుషార్ దేశ్పాండే 21-17 వికెట్లతో మెరుగైన ప్రదర్శన చేశాడు. దాంతో అతడిపై రాజస్థాన్ కోట్లు కుమ్మరించింది. కానీ ఐపీఎల్ 2025 సీజన్లో అతడు 10 మ్యాచ్లు ఆడి 10.63 ఎకానమీతో 9 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ క్రమంలోనే అతడిని వదిలేసే అవకాశాలున్నాయి. శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ మహేష్ తీక్షణను రాజస్థాన్ రాయల్స్ 4.4 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ అతడు మాత్రం 11 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో చేతులెత్తేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఇప్పటికే నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తీక్షణను వదిలేసి భారత స్పిన్నర్ను తీసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఫజల్ హక్ ఫారూఖీని కూడా రాజస్థాన్ రాయల్స్ వదిలేసే అవకాశం ఉంది. 2 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది. కానీ అతడు మాత్రం ఐపీఎల్ 2025 సీజన్లో 5 మ్యాచ్లు మాత్రమే ఆడి 1 వికెట్ కూడా తీయలేదు. 12.35 ఎకానమీతో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు.